నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. గోపాల్ నగర్ లో టీడీపీ నుండి వైసీపీలోకి భారీ చేరికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఎర్రాకుల శ్రీనివాసరావు యాదవ్, పెయ్యాల మణికంఠ, చింతాడ రాంబాబు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిని బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో చాపల నాగరాజు కుటుంబ సభ్యులతో పాటు 20 కుటుంబాలు పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు గోపాల్ నగర్లో అనేక కుటుంబాలు వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఎప్పటి నుండో టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన చాలామంది నేడు వైసీపీ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయని, మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే జన్మభూమి కమిటీల ఆగడాలు పెరుగుతాయన్న భయంతో వైసీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చాపల నాగరాజు, జాలయ్య కుటుంబ సభ్యులు వైసీపీలోకి చేరడంతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కటారి శంకర్, చల్లా తిరుమలరావు, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, ఎందేటి రంగారావు, బొమ్మినేని మురళి, రమాదేవి, శ్రీకాంత్, శ్రావణి, జాలా లక్ష్మి, నవీన్, యాసిన్, సలీం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ మార్తమ్మ గారు, గీతాంజలి గారు, గోపాల్ నగర్ ప్రోగ్రామ్ అదానికి చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వేదికలకి, పెద్దలందరికీ, కార్పొరేటర్ తిరుమలకి, రంగారావునికి, అలాగే పేరుపైన ఈ వైఎస్ఆర్సీపీ యూత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవంగా ఈ చేపల నాగార్జున, చాకలి జాలేవాళ్ళు వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడు వైసీపీకి ఓటేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీకైనా వైసీపీకైనా ఎప్పుడు ఓటేస్తుంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అది వరకు పునాదప్పటి నుంచి అదే తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ చేస్తుంటారు. వాళ్ళు కేవలం ఈ జగన్ గారు వేసిన సంక్షేమ పథకాల మీద మమ్మల్ని చూసి కాదని అది కూడా చెప్తున్నాను. జగన్ గారి స్కీమ్స్ వాళ్ళకి ఇళ్ల పట్టా కూడా రావటం వల్ల ఆకర్షిస్తాయి. మేము మారుతామన్నా మీరు చేశారు, మాకు మీ ఆ పార్టీలో ఉన్నప్పుడు మాకేం పని జరగలేదు, ఈ పార్టీలో మాకు జరిగింది, మీ టీడీపీ అయినా మాకు ఈ పని జరిగింది అనే ఒక దీంతో విశ్వసనీయత చూపించడానికి మేము పార్టీలో జాయిన్ అయ్యారు. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మేము పని చేశాం కాబట్టి వాళ్ళు పేదలు కూడా ఎప్పుడు మనం పని చేస్తే వాళ్ళు మళ్ళీ విశ్వాసం చూపిస్తే అది ఒక ఆనందం ఉంటుంది. సో మేము చేసాము, మాకు మారారు వీళ్ళు. అట్లాగే ఇంకా చాలా డివిజన్స్లో చాలా మార్పులు ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను కదా, పబ్లిక్లో ఒక భయం స్టార్ట్ అయింది. ఈ స్వచ్ఛమైన వ్యవస్థ లేదా వాలంటీర్ సిస్టమ్ ఎక్కడ ఆగిపోయిద్దా, ఎక్కడ జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయా అనే భయం వల్ల ఈ ఒక వేవ్ లాగా వస్తుంది అండర్గ్రౌండ్లో. సో కంపల్సరీ నేను చెప్తున్నాను, నాకు ఇన్ని రోజులు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒంగోలు మినిమం 15,000 మెజార్టీతో గెలుస్తాం. నేను కష్టపడేది కూడా మెజారిటీ పెంచుకోవాలని, ఎప్పుడు ఆ మెజారిటీ రావాలని ఫైట్ చేస్తున్నాం. సో ఇక్కడికి వచ్చేసే ప్రతి ఒక్కరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము పని చేసాం కాబట్టి మీ విలువైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా నాన్ని అట్లాగే ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ కూడా గెలిపించాను. చూడండి చెయ్యట్టుంది మనీ ముందు
పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా అంచెలంచెలుగా వెదుగుతూ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడుగా, జిల్లా మెయిన్ బాడీ జనరల్ సెక్రటరీగా 2 టర్మ్స్, అట్లనే రాష్ట్ర సెక్రటరీగా 2 టర్మ్స్ మరి చేయటం జరిగింది. అలానే విజయవాడ పార్లమెంటుకి అబ్జర్వర్గా, దేవినేని ఉమ్మా గారికి అబ్జర్వర్గా ఉండటం జరిగింది. అయినా ఆ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో మరి దామచర్ల జనార్దన్ అనే వ్యక్తి నన్ను ఎంత మోసం చేశాడంటే అతన్ని నేను ఇంకా ఎన్నో చెప్పాల్సిన విషయాలు ఉంటాయి. అయితే ఒక్క మాటగా చెబుతున్నాను, ఈజ్ ఏ సైనైడ్ పర్సన్. సైనైడ్ ఎమ్మెల్యేగా మరి ఆనాడు 2014లో వ్యవహరించి ఎటువంటి కార్యకర్తకి, ఒక్క కార్యకర్తకు కూడా తాను న్యాయం చేసింది లేదు. మొన్న మీటింగ్లో నేను ఒక వీడియో చూసా, కార్యకర్తలకి నేను అండగా ఉంటానని అబద్ధాల కోరుగా 420 మాటలు చెబుతున్నాడు తప్ప అతను కార్యకర్తలకి ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసింది లేదు. ఒక్క కార్యకర్తకి ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో అతను ఎటువంటి లబ్ధి సమకూర్చడం కాదు కదా, వాళ్ళు చేసిన సేవకి ఎటువంటి పదవిని, ఉన్నతమైన పదవులను కూడా ఇవ్వకుండా మరి అనగతొక్కి ఒక సైనైడ్ జనార్దనగా ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గంలో మిగిలిపోతాడు. అతనికి ఒకసారి 2014లో సైనికుల్లాగా ఇక్కడ అలాంటి వ్యక్తులు మరి ఆ 2014లో ఎవరైతే పనిచేశామో వాళ్ళందరూ ఈరోజు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. 25 ఏళ్ళ నుంచి పరిచయం. ఎందుకంటే మేము కుల సంఘాల్లో మరి అప్పటి నుంచి కుల సంఘాల్లో పనిచేస్తున్నాం. అయితే ఆయన టీడీపీలో ఉండేవాడు, నేను ఫస్ట్ నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఎవరైతే గతంలో టీడీపీ పార్టీలో కీలకంగా సిటీ ప్రెసిడెంట్ అయిన బొమ్మినేని మౌళి కానీ, మరి ఇతను దాదాపు రాష్ట్ర కమిటీలో కూడా పనిచేశాడు, జిల్లా కమిటీలో పనిచేసిన ఎర్రాకల్ శ్రీనివాస్ యాదవ్. మరి ఈరోజు ఇంత అంటే ఫీల్ అవుతూ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి మీద, ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మేము చాలామంది, ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గం ఎవరైతే వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి కొంతమంది యాదవ్ ద్వారా, మరి టీడీపీ యాదవ్ ద్వారా వాళ్ళకి ఏదో అంటే మీరు వస్తే మేము మార్కెట్ యాడ్ ఇస్తాం, ఇంకో పదవి ఇస్తాం, మేము అడుగుతా ఉన్న దామచర్ల జనార్దన్. గతంలో మీరు టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు యాదవులకి ఎంతమంది పదవులు ఇచ్చారు? మీ పక్కన ఎన్నో ఏళ్ళ నుంచి అతను దాదాపు హెల్త్ కూడా అంటే బైపాస్ కూడా చేసుకుంటాడు. అంటే చెప్తున్నా వైవి సుబ్బారావు గారు ఆయనకి ఏమి ఇచ్చారు లాస్ట్ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ నేటి నుంచి అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదని సూచించారు. ప్రభుత్వ స్థలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. మత సంబంధమైన ప్రదేశాల్లో రాజకీయ నాయకులు, పార్టీలు ఎన్నికల ప్రచారం చేపట్టరాదని కలెక్టర్ తెలిపారు. 08592288599 ఫోన్ నెంబర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలియజేశారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, అసిస్టెంట్ కలెక్టర్ సౌరేమన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత, డిఎస్పీ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ జనరల్ ఎలక్షన్స్ 2024 ఉంటున్న ఈ ఎలక్షన్ షెడ్యూల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు అండ్ ద అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఢిల్లీ నుంచి 3 o'clock ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధపట్టిన షెడ్యూల్ మనకి ఈ రోజు నుండి ఈ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకి వస్తుంది. 16th March నుండి మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్స్ 18th April థర్స్డే నుండి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్ పేపర్స్ తీసుకోవడం మొదలవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ 25th April will be the last date and 26th Friday will be the scrutiny of nominations. ఎవరెవరు నామినేషన్ పేపర్స్ పెట్టినదో దానికి ఉన్న స్క్రూటినీ by the respective ROs will be done on 26th. దెన్ అక్కడ నుంచి 29th నెక్స్ట్ వీక్ మండే రోజు వరకు లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్ బై ద క్యాండిడేట్స్.
ఈ 29th వరకు ఇవ్వడం జరిగింది. అండ్ అక్కడ నుంచి అనదర్ 2 weeksలో పోలింగ్ డేట్ 13th May, దట్ ఈస్ ఆన్ మండే ప్రకటన చేయడం జరిగింది. సో బోత్ పార్లమెంట్కి as well as అసెంబ్లీ సెగ్మెంట్స్కి ఉంటున్న పోలింగు మార్నింగ్ 7 గంటల నుండి 5 గంటల వరకు, ఈవినింగ్ 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. దెన్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th May ట్యూస్డే రోజున, జూన్ 4th June రోజున ఇది షెడ్యూల్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డే ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రీపోలింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి లాస్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ 6th June ఇస్ ద లాస్ట్ డే టు కంప్లీట్ ద ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ని ఈ పత్రిక ప్రకటన చేయడం జరిగింది. సో ఇవాళ నుండి మనకి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ వచ్చిన రోజు నుండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకు వస్తుంది. దీంట్లో వివిధ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ పొలిటికల్ పార్టీస్, దెన్ అఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్, అదర్వైజ్ అదర్ అఫీషియల్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్స్, కాకుండా జనరల్ సిటిజన్స్, దెన్ ప్రెస్ అండ్ మీడియా అందరికీ కొన్ని సూచనలు అండ్ సలహాలతో పాటు కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పడం జరుగుతుంది. జనరలీ ఫర్ క్యాండిడేట్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఈ రోజు నుండి ఎట్లాంటి హ్యాట్రెడ్ స్పీచెస్, అంటే ఒక్కొక్క పార్టీకి కానీ ఒక్కొక్క క్యాండిడేట్ గురించి కానీ ఎట్లాంటి హ్యాట్రెడ్ స్పీచెస్ పెట్టడానికి, రిలీజియన్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ కానీ ఆర్ క్యాస్ట్ లైన్స్లో ఎట్లాంటి స్పీచెస్ ఇవ్వడానికి వీల్లేదు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్స్, ఎనీ టెంపుల్స్ కానీ మాస్క్ కానీ ఆర్ చర్చెస్, ఇట్లాంటి లొకేషన్స్లో ఎట్లాంటి పొలిటికల్ ప్రొపగండాస్ కూడా చేయడానికి వీల్లేదు. అండ్ ఎనీ క్యాండిడేట్స్, పొలిటికల్ క్యాండిడేట్స్ ఉంటున్నప్పుడు ఈ పాలసీస్ అండ్ అదర్ స్కీమ్స్ గురించిన క్రిటిసిజం చేయవచ్చు. ప్రైవేట్ లైఫ్ గురించి, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ గురించి క్రిటిసైజ్ చేయడానికి ఈ ఎంసీసీ వర్తిస్తుంది. దానివల్ల అది చేయడానికి వీల్లేదు. వాలంటీర్స్కి ఇప్పుడు మనం ఇది ఆన్గోయింగ్ వర్కే కదా, ఇది రెగ్యులర్ వర్క్స్లో దాని గురించిన రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. సబ్సిక్వెంట్గా ఏ డెవలప్మెంట్ వస్తే దాన్ని అప్డేట్ చేస్తానండి. సో మొత్తం 24 చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా. ఇది కాకుండా మనకి ఒక 28 SSTs, స్టాటిక్ సర్వేలెన్స్ టూమ్స్, అది సపరేట్. సో 24 చెక్ పోస్ట్, పోలీస్ చెక్ పోస్ట్ పెట్టాము. 2 టంగుటూర్ అండ్ మేడపీలో కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, పోలీస్, SEB, ఎక్సైజ్ అందరూ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కూడా 2 చోట్ల పెట్టడం జరుగుతుంది. ఈ ఎంసీసీ ప్రకటన జరిగిన రోజు నుండి టిల్ ఈ ఎంసీసీ తీసేయడం వరకు ఈ స్పందన కార్యక్రమము జిల్లాలో కానీ ఆర్ మండల్లో కానీ ఆర్ డివిజన్స్లు కానీ అప్పుడు దాకా ఇది అప్డేట్ చేస్తున్నాం. అక్కడ జరగదు. ఎలక్షన్స్ తర్వాత ఇది మళ్ళీ రెస్యూమ్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్, సో పొలిటికల్ సపోజ్ ఒక పర్సన్ 50,000 వరకు తీసుకువెళ్ళగలుగుతారు. సో సపోజ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఎన్ని వెహికల్స్ వాడాలి, ఎంతమంది తీసుకువెళ్ళాలని ఇన్ఫర్మేషన్స్ మనకు పెట్టాలి. సో నంబర్ ఆఫ్ వెహికల్స్ వాళ్ళు యూజ్ చేయడం కానీ ఎంతమంది ఆ వెహికల్లో వెళ్ళడం కానీ ఇది కానీ ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ నెంబర్స్. సో దానివల్ల ఆ పర్టికులర్ లిస్ట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ అది బేసిక్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది, ఎందుకు ఈ పర్టికులర్ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారా లేదా అని. సో సింగరాయకొండలో చూస్తే, సింగరాయకొండలో ఈయన ఈ పర్టికులర్ పొలిటికల్ పార్టీ మీటింగ్లో పాల్గొలేదు. బట్ మినిస్టర్ గారు పిలిచినదికి ఇంకొక నెక్స్ట్ గవర్నమెంట్ ఫంక్షన్ కోసము ప్లానింగ్ కోసం అక్కడ రావడం జరిగింది. అది ఫోటో పెట్టారని వాళ్ళు రిప్లై ఇచ్చారు. బట్ అది ఇంకొక వెరిఫికేషన్ చేసుకొని అది కరెక్టా కాదని వెరిఫై చేసేసుకొని వాళ్ళ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయడం. ఆల్రెడీ సోకాస్ నోటీస్ ఇచ్చాం ఈ విషయం వచ్చిన తర్వాత. సిమిలర్గా దర్శి గురించి కూడా ఎంక్వైరీ చేసేసి సపోజ్ వాళ్ళు ఈ వైలేషన్ చేసి ఉంటే మాత్రము వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు తీసుకుంటారు. లేదు, నో ప్లానింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఫంక్షనరీసు ఎలాంటి పొలిటికల్ ఫంక్షనరీస్తో డైరెక్ట్గా ప్రైవేట్గా కానీ ఆర్ అఫీషియల్ కెపాసిటీలో ఎట్లాంటి మీటింగ్స్ కానీ ఏది కండక్ట్ చేయడం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తన తనయుడు రాఘవరెడ్డితో కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తొలుత తన అనుచరులతో ఒంగోలు రామ్నగర్లోని కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లారు.
ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని ప్రాంతాల నుంచి సుమారు 250 వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ముందుగా టీడీపీ కూటమి ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజులు ఆయన్ని కలిశారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం ర్యాలీగా ఉండవల్లి తరలి వెళ్లారు. మాగుంట అక్కడ టీడీపీలో చేరగానే ఒంగోలులోని తన కార్యాలయంపై పార్టీ జెండాను అనుచరులు ఆవిష్కరించారు. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రజాగళం పేరుతో చిలకూరుపేటలో అతిపెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. అది కూడా ఒక పెద్ద చరిత్ర సృష్టించబోతున్నాం. ఆ శుభ సందర్భంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు ఎంపీ, అదే మరిగా ఒక చరిత్ర కలిగిన కుటుంబం, రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం వారు మాగుంట రాఘవరెడ్డి గారు. అదే మరిగా కొన్ని వందల మంది నాయకులు, కార్యకర్తల పార్టీలోకి వచ్చారు. వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు మీరు చూస్తే నెల్లూరు నుంచి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆ రోజు బ్రహ్మాండంగా చేశారు. ఆయన కూడా ఈరోజు మళ్ళా పార్టీలోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. అదే సందర్భంలో చెంచు గరటయ్య రాజకీయాల్లో మంచి పేరు, అదే మరిగా ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య, ఆయన కూడా మొన్నటి వరకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి వస్తుంటే ఇదిగో నీ వైడ్ ఇదిగో ములుగో బాబు వెనక్కున్నాయా నువ్వు? బాబు వెనక్కున్నావు నువ్వు? అన్నా నీకు భయం నాకు చేయబోతున్నా. కళ్ళకాడి కళ్ళజోడి కాలు మీద పెట్టాలి. సైడ్ ఆగన్నా అన్న మేము కూడా ఓకే సార్ ఓకే సార్ జిల్లాలో థ్యాంక్ యూ.
అన్ని బుక్ చేసి మేమైతే బడిలో మనం వచ్చిన అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం ఒక ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సులో దర్శి మండలం కొర్లమడుగు గ్రామానికి చెందిన వారు సుమారు 45 మంది పుట్టింటి కళ వేడుకలో భాగంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి వెళుతుండగా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామ సమీపానికి వచ్చేసరికి స్కూలు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న చాలా మందికి గాయాలు కావడంతో వెంటనే స్పందించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది గాయపడిన వారిని వెంటనే అద్దంకి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సంఘటన స్థలానికి అద్దంకి పోలీసులు చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పునరుద్ధరిస్తున్నారు. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు దగ్గర ఏర్పాటు చేసిన దివంగత ప్రధాని భారతరత్న పివి నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు పివి నరసింహారావు కుమార్తె పివి వాణిదేవి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులను విగ్రహానికి సహకరించి తోడ్పాటు అందించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో వచ్చి ప్రతి ఒక్కరిని కలుస్తానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రతి ఒక్క పథకం మహిళలకు అందజేస్తున్నారని ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచిదేవి తెలిపారు. 46వ డివిజన్ రావి ఆంజనేయుల వీధిలో స్త్రీ శక్తితో మమేకం అనే కార్యక్రమం ద్వారా శచిదేవి ఎన్నికల ప్రచారం చేశారు. గడప గడపకు తిరుగుతూ రానున్న ఎన్నికల్లో బాలేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మా కుటుంబం అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు. శచిదేవి రాక సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కొప్పర్ల విజయభాస్కర్, వడ చైర్మన్ సింగరాజు మీనాకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, లీలాకుమారి, సువర్ణ వెంకట్రావు, కోటిరెడ్డి కృష్ణారెడ్డి, సోమిశెట్టి నారాయణ జ్యోతి, విజయవర్ధన్, వేముల విజయ్ కుమార్, మహేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మన సచివాలయ అందుకే
మేడం తిప్పమ్మా. ఓకే ఓకే నానా లైట్ అయిపోయింది. లోపలికి వస్తాను కూర్చుంటా. తొందరగా తప్పకుండా ఆపాలని చెప్పి వీళ్ళందరూ ఇక్కడ ఆపేసి వాసన దించి లోపల తీసుకెళ్ళారు. హారతి తీసుకెళ్ళి కాకపోతే మన గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు పదో తరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. మొత్తం 170 పరీక్షా కేంద్రాల్లో 29,449 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ పిల్లలకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ ఎస్పెషలీ మనకుంటున్న ఎగ్జామ్ సెంటర్స్ 170 లొకేషన్స్లో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఈ ఎగ్జామ్స్లో మొత్తం 29,449 మంది పిల్లలు అపియర్ అవుతున్నారు. దీనిలో 14,800 మంది గర్ల్స్, 14,649 మంది గర్ల్స్ అటెండ్ అవుతున్నారు. సో దీంతో పాటే ప్రైవేట్ ఎగ్జామ్స్ అంటే దీనికి ముందు ఎవరైనా ఫెయిల్ అయ్యి ఉంటే వాళ్ళు కూడా సపరేట్గా ప్రైవేట్ కూడా అపియర్ చేయవచ్చు. దాంట్లో ఒక 1479 మంది ప్యారలల్గా అపియర్ అవుతారు. సో దీనికి బేసిక్లీ ఈ ఎగ్జామ్స్ కండక్ట్ గురించిన కోఆర్డినేషన్ మీటింగ్స్ వివిధ డిపార్ట్మెంట్స్తో ఫిబ్రవరి 19 కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ ఎగ్జామ్ సెంటర్స్కి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, పిల్లలు ప్రశాంతంగా వచ్చేసి అక్కడ ఎగ్జామ్స్ రాయడానికి కావాల్సిన మామూలు సదుపాయాలు, లైట్స్, బేసిక్ వెంటిలేషన్స్, ఈ ఫర్నిచర్స్ ఎస్పెషల్లీ టేబుల్స్, రైటింగ్ టేబుల్స్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ డ్రింకింగ్ వాటర్, ఇదన్నీ కూడా సక్రమంగా ఉంటుందా లేదా అని కూడా ఎంఈఓస్ ద్వారా అండ్ కొన్ని చోట్ల రెవెన్యూ సోర్సెస్ ద్వారా కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ 170 సెంటర్స్లో మనకి ఎక్కడెక్కడ నాడు నేడు ఫర్నిచర్స్ అన్నీ కూడా వచ్చిందో అక్కడ సప్లిమెంట్ చేసేసి అన్ని చోట్ల వాళ్ళకి కావాల్సిన మామూలు సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలకి ఎట్లాంటి సమస్యలు లేకుండా ఈ ఎగ్జామ్స్ వాళ్ళు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కాకుండా ఎక్కడెక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సైడ్లో ఎట్లాంటి మాల్ ప్రాక్టీసెస్ ఉండకూడదని కోసము స్పెషల్ స్క్వాడ్స్ 2 పెట్టాం, 2 సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడానికి. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఒక 9 స్క్వాడ్స్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా 73 సిట్టింగ్ స్క్వాడ్స్ అంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక 25 మంది కేటాయించడానికి ప్లాన్ చేస్తున్నాము. అనదర్ 25 సిట్టింగ్ స్క్వాడ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్, ఎక్కడెక్కడ వల్నరబుల్ సెంటర్స్ని ప్రకటన చేశాము అది డిపార్ట్మెంటల్ అఫీషియల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అఫీషియల్స్ ద్వారా చేయడం జరుగుతుంది. పోలీస్ బందోబస్తు పెట్టడం జరిగింది. ప్రతి పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్గా ఈ ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు ఓన్లీ ఎగ్జామినేషన్స్ కావాల్సిన మెటీరియల్స్ మాత్రమే తీసుకువెళ్తారు. ఎనీ
అన్వాంటెడ్ మెటీరియల్స్ అన్నీ కూడా ముందు స్క్రీనింగ్లో తీసుకొని అక్కడే క్లాక్ రూమ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 10th క్లాస్లో కూడా సిమిలర్ ఫ్యాషన్స్లో ఎవరు కూడా ఎగ్జామ్ వాళ్ళకున్న హాల్ టికెట్స్ అండ్ రైటింగ్స్ కావాల్సిన బేసిక్ టూల్స్ తీసుకో వరకు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కానీ, ఎనీ స్మార్ట్ వాచెస్ కానీ, ఎనీ బ్లూటూత్ డివైసెస్ ఏమి ఉంటే కూడా అదని ఫ్రిస్కింగ్ చేసేసి ఎగ్జామ్ సెంటర్స్కి బయటకే అది తీసేసుకొని ఒక సేఫ్ లొకేషన్స్లో పెట్టుకుంటారు. గుంపులుగా వెళ్ళడానికి వీల్లేదు. ఈ 144 సెక్షన్స్ పోలీస్ కూడా చాలా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చట్టం ప్రకారము ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ ఉంటున్న పిల్లలు ఎనీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో అడ్మిషన్స్ పెట్టవచ్చు. దానికి ఉన్న రిజర్వ్ నెంబర్ ఆఫ్ సీట్స్కి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఆన్లైన్ వెబ్ పోర్టల్లో ఈ 5th మార్చ్ నుండి 25 మార్చ్ వరకు ఓపెన్లో పెట్టడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఈ విండో పీరియడ్ వాడుకొని ఈ వెబ్సైట్స్లో అంటే csc.ap.gov.in అని ఒక వెబ్సైట్ కింద వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళ పిల్లలు బేస్డ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ ఈ ఆర్టీలో ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కోటా కింద వాళ్ళకి ఇక్కడ అపాయింట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయాలు ఈ పర్టికులర్ విండో ఆల్ పబ్లిక్ ఎస్పెషల్లీ ఈ బీపీఎల్ కేటగిరీలో ఉంటున్న పేరెంట్స్ దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉండవల్లి వరకు ర్యాలీగా మాజీ శాసనసభ్యులు బాచిన గరటయ్య, బాచిన కృష్ణ చైతన్య బయలుదేరి వెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో గరటయ్య, బాచిన కృష్ణ చైతన్య పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 4 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడితే ముఖ్యమంత్రి బంధువుల మాట విని అద్దంకి ఇన్ఛార్జి మార్చారని బాచిన కృష్ణ చైతన్య అన్నారు. బుప్పిడి వద్ద జరగనున్న చంద్రబాబు, పవన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు భారీగా తరలి రావాలని తన వర్గీయులకు కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. అదే సందర్భంలో చెంచు గరటయ్య అదే మరిగా ఆయనతో కలిసి చెంచు కృష్ణ చైతన్య ఆయన కూడా మొన్నటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం ఇస్తున్నారు. తీరాల మాజీ శాసనసభ్యులు మన మిత్రులు మళ్ళా సొంత ఇంటికి వచ్చాడు రామారావు గారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే నాకు బాగా పరిచయం రామారావు గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా పనిచేశారు. ఈ రోజు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ప్రజాసేవ కోసం పార్టీలోకి వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుండా కేవలం వాళ్ళ బంధువులు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఇక్కడ ఉండి వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మనం ఉండకూడదు ఇక్కడ అంటే వాళ్ళతో నేను ఎక్కువ రాలేదని, వాళ్ళ దగ్గరికి ఎక్కువ రాలేదని, లేకపోతే వేరే కారణాలు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచనని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదో రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి, లేదా వాళ్ళు మరి మా సొంత నియోజకవర్గం మేము చెప్పినట్టు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారో, కారణాలు ఏమైతేనేమి దాంట్లో మన టికెట్ ఇవ్వకుండా వాళ్ళు దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇక్కడ నేను ఈ 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడ్డానో, దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా అందరి మీద మెరుగ్గా పనిచేసాం. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరి చేసుకుంటాం. పోనీ నేను ఇక్కడ సరిపోను అంటే ఒక బలమైన వ్యక్తిని తీసుకొని రండి, మీరు వెళ్ళి తీసుకొని రండి, కొడాలి నాని తీసుకొని రండి, నేను కూడా సహకరిస్తా.
ఎందుకంటే మనం పెట్టినా కూడా పేరున్న వ్యక్తి బలంగా ఉన్నాడు, సామాజిక పరంగా ఏది చూసినా కూడా ఇది అట్లాంటి వ్యక్తిని ఎవరైనా తెచ్చిపెడితే నేను కూడా 100% సహకరిస్తా. ఎవరో తెలియని వ్యక్తిని, ఎవరో సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మీరు ఇక్కడ వాళ్ళ వ్యాపార భాగస్వామి అని చెప్పి తెచ్చి పెట్టేస్తే ఏ విధంగా రేపు గెలవకపోతే నేనే ఓడిచ్చానని చెప్తారు. మళ్ళీ మీరు ఇస్తానన్న ఎమ్మెల్సీ కానీ లేదంటే ఏదన్నా ఇవన్నీ కూడా చేసి మళ్ళా నా మీద నెపం నెట్టి అవి కూడా ఎగ్గొట్టిస్తారు. ఏ విధంగా అతన్ని బలుపరుసు చేసి ఇవాళ అతనికి ఏమవుతుందో, ఏ నాయకుడు ఏ పార్టీ చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో పాపం ఇబ్బంది పడుతున్నాడు. బహుశా నాకు తెలిసి 2-3 రోజుల నుంచి కూడా సీఎం వాళ్ళని తిరుగుతున్నాడండి. నా పరిస్థితి ఏందో అనేది నిన్న మొన్న కూడా 10 మంది మా నాయకులకు చెప్తున్నాడంట, నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు, నన్ను పట్టించుకోవట్లేదు, నేనేదో వాళ్ళకేదో ఇక్కడేదో బాగా ఉంది అనుకుంటున్నాను, ఇక్కడ తీరా చూస్తే వాళ్ళ సొంత గ్రామంలో కూడా ఏం లేదు వీళ్ళకి అనే పరిస్థితికి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఏ రకంగా రాజకీయం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి ఈ రకమైన ఇటువంటి కార్యక్రమాలు నిజంగా చాలా బాధించినాయి. దాని గురించే ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇటువంటి పనులు చేస్తే ఇంత కష్టపడిన వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు పెట్టి ఈ రకంగా చేస్తున్నారు. అందుకే దానికి బాధించి టికెట్ ఇవ్వనందుకు కాదు, దానికి బాధించే ఇటువంటి పార్టీలో మనం ఉంటే ఇక మనం వీళ్ళ దగ్గర ముఖ్యంగా ఇక్కడ లోకల్ నాయకులు వీళ్ళున్నంతసేపు ఇంకా ఈ పార్టీలో ఉంటే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో అధికారులు ప్రవర్తన నియమావళి అమలు చేసే పనిలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించారు. దీంతోపాటు నగరంలో ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. అద్దంకి బస్టాండు, బాపూజీ మార్కెట్ కూడల్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్, మాగుంట సుబ్బరామరెడ్డి, కొనిజేటి రోషయ్య, దామచర్ల ఆంజనేయులు, పొనుగుపాటి కోటేశ్వరరావు, జీవి శేషు, పివి నరసింహారావు విగ్రహాలకు ముసుగులు వేశారు. జాతీయ నాయకుల విగ్రహాలకు మినహాయించడం జరిగింది. రాబో సాధారణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్కు, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్కు ఓటింగ్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సభ్యులకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఓటింగ్ ప్రాముఖ్యత, ఎథికల్ ఓటింగ్ గురించి ఈసీఐ వారి మొబైల్ అప్లికేషన్స్ డౌన్లోడింగ్, జిల్లా ఎన్నికల అధికారి వారికి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా స్వీప్ నోడల్ అధికారులు డాక్టర్ బి రవి, విఎస్ జ్యోతి, జిల్లా పీడీ, డిఆర్డీఏ, టి వసుంధర, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్స్, కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్లాట్ఫామ్స్ లో ఈ లింక్స్ మీరందరూ కూడా ఎలాగా చూడాలని కోరుకుంటున్నాను. తద్వారా మీకు ఎలక్షన్ కు సంబంధించిన యాక్టివ్ మీరు ఫాలో అవడం సాధ్యపడుతుంది. సో వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నా వీళ్ళంటే చిన్న ఏసీ ఉపయోగం ఏం చెప్తారంటే మా ఇంటి ముందు ఫ్లెక్సీ పెట్టేస్తాం సార్, మా ఇంట్లో ఓటు అమ్ముకోబడరు అని పెట్టేసి సోషల్ మీడియా ట్యాగ్ చేస్తాం. అలా మీరు ఎవరైనా ఎస్హెచ్జి మెంబర్స్ కానీ డివోర్స్ కానీ ఉంటారు, 10 మంది చెప్తే ఒకటైనా రెస్పాండ్ మీకు చేస్తాం సార్ అనేది ఉంటారు. అందరూ చేయకపోవచ్చు. అలాంటి చేపిస్తే మన జిల్లా పెద్ద చైతన్యం జిల్లా ప్రకాశం జిల్లా, మిగతా జిల్లాలు ఎలా అన్ని జిల్లాలు రియాక్టివ్ బాగా చేస్తున్నారు. సో ఇంకొద్దిగా ఇన్నోవేటివ్గా ఉంటుందని నాకు ఐడియా. ఇంకేదైనా మీరు ఆలోచించి ఆ ఎథికల్ ఫ్రీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా ఇండ్యూస్మెంట్ ఫ్రీగా జరిగింది ఇక్కడ ఎలక్షన్ అనేది చెప్పడం. ప్రలోభాలు తక్కువగా జరిగింది. అసలు రెండు తీసేయడం అనేది మన సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఉన్నంతలో మన చేపట్టడం ద్వారా కొంతమంది మారితే మనం చేసిన శ్రమ కలిగి జరుగుతుంది. ఫస్ట్ టైం అందరూ 100% ఓటింగ్ అది ఎట్లా మనం కంటిన్యూస్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ లో ఈ స్వీప్ యాక్టివిటీస్ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పీడీ డిఆర్డీఏ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్ గా ఇప్పుడు మనకి ఓటింగ్ ఇంపార్టెన్స్, ఎథికల్ ఓటింగ్ గురించి సార్ చెప్పారు. మనం ఉదయం లేస్తే మాక్సిమం టీవీ, రేడియో వీటికంటే కూడా ఎక్కువగా మనం మొబైల్స్ లోనే మన వర్క్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి ఎక్కువగా మనం టైం స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ గారు ఏంటంటే ఈ ఎలక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, దీని గురించి అవుట్ రీచ్ ఎక్కువగా ఉండాలి అంటే సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనేసి వారు గుర్తించడం జరిగింది. తదనుగుణంగా జిల్లా మన కలెక్టర్ గారి ఆన్ బిహాఫ్ ఆఫ్ కలెక్టర్ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లింక్స్ క్రియేట్ చేయడం జరిగిందండి. మీరు మీ మొబైల్లో మీ అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఈ 4 సోషల్ మీడియా ఇటువంటి భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష తేడా ఇటువంటి ఉత్తర్వులకు ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రాంగణంలో జరిగిన సంగీత విభావరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అసోసియేషన్ 4వ వార్షికోత్సవం సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మా మూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఘంటసాల చిత్రపటానికి పూలమాల వేసి కళాకారులు ఘనంగా నివాళులర్పించారు. మధు డిలే కూడా రావట్లా, ఒక్కసారి హలో అని ఆగిపోతున్నాను. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరిలో తదితర ప్రాంతాలకు చెందిన గాయని గాయకులు పాల్గొని వారి గానంతో అలరించారు. కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నానికి చెందిన గాయని మను పల్లాకు ఎస్ జానకి జీవన సాఫల్య పురస్కారం, హైదరాబాద్కు చెందిన చాందనికి వాణి జయరాం పురస్కారం, విజయవాడకు చెందిన సుహాసినికి చిత్ర పురస్కారం, ఒంగోలుకు చెందిన డాక్టర్ మున్నంగి రాజకుమారికి సంగీత సాహిత్య విదుషీమణి బిరుదు ప్రదానం, మార్కపురానికి చెందిన న్యాయవాది ఏ ఝాన్సీరానికి భానుమతి పురస్కారం అందజేశారు. నున్న హరిప్రియాదేవి, కొప్పోలు గాయత్రి మౌనిక, దాసరి శ్రీనివాసులు, డాక్టర్ మద్దాలి మాధవరావులను ప్రత్యేకంగా గౌరవ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి నిర్వహణ సహకారాన్ని అప్పిశెట్టి రత్తయ్య అందజేయగా ఐ మురళీకృష్ణ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో నర్సం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పి పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతిరేయి రావ
సన్నజాజి పొదరింట సనసన నీ వెన్నెలంత మన మీద వాలాల మల్లెలై పోవాల మన మీద వాలాల మల్లెలై పోవాల మూర్తి గారు చూడండి అరకోటు వేసుకొని వచ్చాడు ఆయన. ఫుల్ కోట్ కాదు, అరకోటు వేసుకొని మోడీ గారి కోటు. అంటే ఇది అరకోటి విలువ చేసేటటువంటి కార్యక్రమం, చిన్న కార్యక్రమం కాదు. ఒక హుషారైనటువంటి గీతంతో మన మూర్తి గారు మీ ముందుకు వస్తున్నారు. ఆ రోజుల్లో అల్లూరు రామలింగయ్య గారు అంటే ఆయన ఏ చిత్రంలో ఉన్నా సరే మనకి నవ్వులు పూయించేటటువంటి వాడు. అటువంటి అల్లూరు రామలింగయ్య గారికి కూడా పరకాయ ప్రవేశం చేసి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి పాటను పాడినటువంటి సందర్భం, ఆయన యాక్ట్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు మూర్తి గారు యాక్ట్ చేస్తాడా మరి పాటలు పాడతాడా అన్నటువంటి విషయాన్ని చూద్దాం. ఏదైనా సరే రాజా ఓ రాజా అన్నటువంటి గీతం మనందరికీ పరిచయమైనటువంటి గీతమే. మన మామూర్తి గారు, ఝాన్సీ రాణి గారు పాడి వినిపిస్తారు. రాజా ఓ రాజా ఓ బాల రాజా, రాజా ఓ రాజా ఓ బాల రాజా, వలపంత పూరి చేసే తినవోయి రాజా, వలపంత పూరి చేసే తినవోయి రాజా. రాణి ఓ రాణి కన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోని ఆపలేని మత్తు మందు తల్లిది. నన్ను ఎవరో చూచిరి, కన్ని మనసే దోచిరి, చూపులో నీ కోసం విరిసింది హృదయ నందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం. సరిగమలు గలగలలు ప్రియుడే సంగీతం, ప్రియురాలే నాట్యం, చలికాలి మూవల గల ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కళ్ళు లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. తర్వాత వెంకట్ గారు, సురేష్ గారు, ఇద్దరు సురేష్లు ఉన్నారు ఇక్కడ, ముందుకు రావాలి. ఈరోజు ఆమె ఇన్ని కార్యక్రమాలు చేస్తోంది అంటే పాడి తన సత్తాన్ని సాటినటువంటి ఒంగోలు గిత్తది. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో నివసిస్తున్న గోడి జయరామరెడ్డి పుట్టిన 10 ఏళ్లకు పోలియో బారిన పడ్డాడు. చింతించకుండా బంకు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా వస్తువులు కొని తెచ్చుకోవాలన్నా ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. వీరికి బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తే ఆయన బతుకు తెరువు చూపించిన వారవుతారని బాధితులు వాపోతున్నాడు. మాట్లాడలేవా? ఇప్పుడు ఏమి నీకు దీంతో కావడం లేదు కదా, నీకు సైకిల్ లేదు, అదే బండి బాగుంటుందని అది. నువ్వు మామూలుగా ఇది తిప్పే సైకిల్ తిప్పలేవులే, తిప్పలేవు. నీకు ఇప్పుడు ట్రై సైకిల్ అది బ్యాటరీది కావాలా, బ్యాటరీది ఇచ్చి నడుపుకోగలుగుతావా? నువ్వు మామూలుగా తిరగలేవు, చేయలేవు, ఏం చేయలేవు. దీంతో ఎట్లా తిప్పుతావు నువ్వు? మామూలు నడుపుకుంటా దుబ్బుకుంటా పోవడమే. ఎనిక్కే అట పోతా, ఎనిక్కే పోతావా? ఇప్పుడు నీకు బ్యాటరీ సైకిల్ కావాలా? అదే గ్రామానికి చెందిన జిల్లాలో తిరుపతి కూడా ముందుగా బాగా ఉండేవాడు.
బేల్దారి పని చేసుకొని బతికేవాడు. 10 ఏళ్ల కిందట పక్షవాతం బారిన పడ్డాడు. ఈయనకు ఇలా ఉండగానే వారి కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు కుటుంబ భారం అంతా భార్యపై పడేసరికి పనికిపోయి సంసారం నడుపుతుంది. ఈయనకు ట్రైసైకిల్, బ్యాటరీ సైకిల్ ఇప్పిస్తే ఆయన చిన్న చిన్న పనులకు మేలు జరుగుతుందని విన్నవించుకున్నాడు. దాతలు ఎవరైనా సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. సైకిల్, ట్రైసైకిల్ మేము నడచలేకుండాము, తిరగాలన్నా తిరగలేకుండాము. మాకు దయచేసి బ్యాటరీ సిస్టమ్ బండి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఎన్ని రోజుల ఉంచింది ఇట్లా నీకు? నాకు 10 సంవత్సరాల నుంచి జ్వరం వచ్చి, జ్వరంలో పోలియో వచ్చింది. అప్పటి నుంచి మాకు ఏ ప్రభుత్వం బండి సాయం పుట్టుదల నుంచి చెప్పి నీ ఎప్పుడు చిన్నప్పుడు 10 సంవత్సరాల నుంచా? చిన్నప్పుడు పిల్లోనప్పుడు 10 సంవత్సరాలప్పటి నుంచి నీకు ఇట్టుంది. ఇంతకుముందు నీకు బండి ఉండదే? బండి లేదు, బండే ఇవ్వలేదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పాలి అంతే. చెప్పు. మాకు బ్యాటరీ సిస్టమ్ బండి అయితే, ట్రైసైకిల్ అయితే తిప్పలేము. బ్యాటరీ సిస్టమ్ బండి అయితే తిరగలుగుతాము. బయట వ్యాపారం చేయాలన్నా తిరగాలన్నా మాకు బండి సాయం చేయాలని చెప్తున్నాం. కూర్చుండే వ్యాపారం అయితే చేయగలుగుతాము. బండి లేక కూర్చొని ఉండము. ఇంట్లో ఉండవు. ఇప్పుడు ఏం పని చేయడం లేదు. ఏం పని లేదు, వచ్చే పింఛన్ తప్పక ఏం లేదు. ఓకే. బండి 3 గంటల బండి, బ్యాటరీ కావాలా? బండి కావాలా? కొమరోలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకం 2 గ్రామ సచివాలయం 3లో నిర్వహించారు. రాష్ట్రంలో పేదలు, నిరుపేదలు ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న సురక్ష పథకాన్ని ఏర్పాటు చేశారని జడ్పీటీసీ సారె వెంకట నాయుడు తెలిపారు. కార్యక్రమం వల్ల ఎందరో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యం ఉచితంగా పొందే అవకాశం ఉందని తెలిపారు. బీపీ, షుగర్, కంటి చూపు సమస్యలు, గుండె జబ్బు పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఓఆర్డి ఆదాం షఫీ, డాక్టర్లు చైతన్య దీపక్, ఎంపీటీసీలు సుబాని, తిరుపతి రాజు, కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. అన్ని తెలుస్తున్నాయా? కింద ఎక్సాలు కొంచెం కింద 2 లైన్లు వదిలేసి మిగతా ఎన్ని కూడా. డాక్టర్ చైతన్య కృష్ణ గారికి, ఎంపీడీ వారికి, ఓపీఆర్ గారికి, తోటి ఎంపీటీసీకి ఇక్కడికి వచ్చి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలా అనే ఆకాంక్షతో జగనన్న గారు ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టినటువంటి స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో ఈ ఆరోగ్య సురక్ష ఒకటి. మొదటి విడత చూసాము, రెండో విడత కూడా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. మొదటి విడతలో 5 లక్షల రూపాయల వరకే ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 5 లక్షల వరకు పర్మిట్ చేసి ఉన్నది ఆరోగ్య సురక్ష కార్డు మీద. అదే రెండో విడతలో 25 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎవరైనా బిలో పావర్టీ లిస్టులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎక్కడికైనా ఇక్కడ నుంచి రెఫర్ చేస్తున్నారంటే ఏదైనా పెద్ద జబ్బులు అయి ఉండే కూడా డాక్టర్స్, స్పెషలిస్టులు అందరూ వచ్చి కూడా ఇక్కడే పరీక్షించి మీకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడము, ఇతర హాస్పిటల్ పోవాల్సి వస్తే వాటికి కావాల్సిన సదుపాయాలు కావచ్చు, ప్రభుత్వం ద్వారా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమము సింగరగొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఆకు పూజ వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కార్యక్రమంలో స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఆకు పూజ నిర్వహించారు. స్వామివారి రాతి ముఖ మండపం నిర్మాణం కోసం దర్శి మండలానికి చెందిన వర్ర పాపిరెడ్డి, వీర ధర్మపత్ని చిన్నమ్మ, ₹1,00,000 అద్దంకి ఎస్పీజీ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ అండ్ రెసిడెన్షియల్ 94, 95 10వ తరగతి బ్యాచ్ ₹1,00,000,
చిలకలూరుపేట మండలం కట్టుబడివారిపాలెంకు చెందిన వెంకట కోటేశ్వరరావు ధర్మపత్ని అంకమ్మ స్వామివారికి 1,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అదే పెట్టారు మళ్ళీ వచ్చి మళ్ళీ స్వామి దేవత కరుణాకటాక్ష ప్రాప్త్యర్థం మమ ఆనుకూల మొక్కుబడులు ఉండిలేస్తారంటే సోమవారం గుడిలో దర్శనం చేసుకొని అందుకని కొంత మీద ఉంటుంది దేవత ప్రతిష్ఠ స్వామి దేవత ప్రాప్త్యర్థం ఆనుకూల మొక్కుబడులు ఉండిలేస్తారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 18/3/2024 సోమవారం సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:23 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వం చూసి చేతులెత్తి నమస్కరించడం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.